ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు గనక చూసుకున్నట్టయితే దీన్ని మనం రెండు భాగాలుగా చూసుకుంటే, మొదటిది ఆయన ఏదైతే ఇప్పుడు ఒక నరేటివ్ రన్ అవుతోందో పాకిస్తాన్ గెలిచింది, దానికి ఒక రకంగా ప్రూఫ్ ఏంటి అంటే ఆసిమ్ మునీర్ని ఫీల్డ్ మార్షల్ చేశారని అంటున్నారు. అదే ఒక ప్రూఫ్ అంటే దాన్ని ఆయన ఒక లైటర్ వెయిన్ లో కౌంటర్ చేశారు. దాంతో పాటు ఏదైతే మనం పాజ్ అని అంటున్నామో దాన్ని ఆయన ఒక రకంగా మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం, మళ్ళీ మొదలవ్వబోతోంది అన్నట్టుగా ఆయన ఒక హింట్ ఇచ్చారు. అంటే మన సైన్యం కానివ్వండి, మన ప్రభుత్వం వాటికి సిద్ధంగా ఉంది అనుకోవచ్చా సార్? తప్పకుండా ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ లో కీలకంగా మళ్ళీ త్వరలో యుద్ధం వస్తుంది అన్న స్టేట్మెంట్ పాకిస్తానీ ఛానల్స్ అందరూ కూడా రన్ చేస్తున్నారు. విపరీతంగా దానికి కవరేజ్ ఇచ్చారు. మళ్ళీ భారతదేశం మనం కొట్టడానికి సిద్ధంగా ఉంది, మన మీద పెద్ద ముప్పు రాబోతోంది అని అందరూ కూడాను దాని మీద ఎక్కువ రన్ చేస్తారు. అఫ్ కోర్స్ ఆయన ఆ దిశగా ఇండికేట్ చేయలేదు. మేము మళ్ళీ వెళ్ళి వాళ్ళని కొడతామనో యుద్ధం చేస్తామనో అలా ఉద్దేశించి చెప్పలేదు ఆయన. కానీ ఆయన చెప్పిన దాంట్లో అర్థం ఏంటంటే మళ్ళీ పాకిస్తాన్ తోటి ఏదో ఘర్షణ వచ్చి తీరుతుంది, అది అన్అవాయిడబుల్, అది మనం చేస్తామని చెప్పట్లేదు. కానీ పాకిస్తాన్ ఏదో ఒకటి చేస్తుంది కాబట్టి మళ్ళీ దానికి ప్రతీకారం, దానికి ఏదో రెస్పాన్స్ మన దగ్గర ఉంటుంది కాబట్టి త్వరలోనే ఏదో ఒక యాక్షన్ ఉంటుంది అన్న దిశగా ఆయన చెప్పారు. వాళ్ళు మాత్రం పాకిస్తాన్ వాళ్ళు దాన్ని ఏం ఇంటర్ప్రెట్ చేస్తున్నారంటే భారతదేశమే ప్లాన్ చేస్తోంది మా మీద మళ్ళీ కొట్టడానికి అన్నట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తున్నారు. ఇది ఆ స్టేట్మెంట్ చాలా వైరల్ అయింది పాకిస్తాన్. అలాగే ఆయన చెప్పినటువంటి ఇంకొన్ని రెండు కీలకమైన అంశాలు ఏంటంటే, ఎలాగైతే ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పారో అలాగే ఆర్మీ చీఫ్ కూడా ప్రభుత్వం మాకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే మేము చాలా ప్లాన్ చేయగలిగాము, ఇది ఒక చెస్ లాగా ఆడుకున్నాం మేము అని చెప్పారు. చాలా క్లియర్ గా చెస్ అన్న పదం వాడు. అంటే శత్రువు ఎలా ఆ మీద ఎటువంటి ఎత్తుగడలు వేస్తాడో మాకు తెలియదు కాబట్టి వాడు చేసే ప్రతి మూవ్ ని ఆధారంగా మేము ఇమ్మీడియట్ గా మార్చుకునే వాళ్ళము. మా టాక్టిక్స్ మేము ఏం చేయాలనుకున్నామో దాంట్లో మేము ఒక రిజిడ్ గా వెళ్ళలేదు. ఇది చేద్దాం అనుకున్నాం కానీ శత్రువు ఇంకేదో చేశాడు కాబట్టి దీన్ని మానేసి వేరే యాంగిల్లో వాడిని అటాక్ చేశాం మేము. ఇలా ఒక చెస్ గేమ్ ఆడినట్టు ఆడాము. వాడి ప్రతి మూవ్ ని ఆధారంగా మేము నెక్స్ట్ మూవ్ ఏం చేయాలని ప్లాన్ చేశాము అని చెప్పారు ఆయన. ఇంకా కీలకంగా ఏం చెప్పారంటే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన రోల్ చాలా కీలకమైనది. 3 త్రివిధ దళాన్ని అనుసంధానం చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ గ్రే జోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్లీ మన యుద్ధంలో ఏంటంటే ఇది ఎయిర్ ఫోర్స్ కొట్టాలా, ఆర్మీ కొట్టాలా, నేవీ కొట్టాలా, ఎవరు కొట్టాలి, ఈ గ్రే జోన్ కి సంబంధించి ఉన్న కన్ఫ్యూజన్స్ ని ఆయన చాలా చాకచక్యంగా ఇవన్నీ కూడాను నేతృత్వం వహించేసరికి దానివల్ల మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మేము సునాయాసంగా దాన్ని మేనేజ్ చేసుకోగలిగాము. కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా, ఈ కన్ఫ్యూజన్ లేకుండా చాలా అద్భుతంగా మేము చేయగలిగాము అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఈ అంశాలన్నీ మనం చూస్తే కనుక ఈ నెరేటివ్ ఏదో బిల్డ్ అయిందో భారత ప్రభుత్వం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని, ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లనే మన ఎయిర్ క్రాఫ్ట్స్ పోయాయని, ఇటువంటి నెరేటివ్స్, తర్వాత వాళ్ళలో ఏదో అవగాహన రాహిత్యం ఉండిందని, ఇటువంటివన్నీ కూడాను చాలా క్లియర్ గా వీళ్ళిద్దరు కూడా ఎక్స్పోజ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆర్మీ చీఫ్ చెప్పిన దాంట్లో చూస్తే కనుక టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే హమాస్ కానీ, మనకి ఎల్ఈటి కానీ, టిఆర్ఎఫ్ కానీ, ఇటువంటివి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉంటాయో అవి పర్మనెంట్ గా ఉంటాయి, దాన్ని మనం ఎప్పుడూ కూడా అవాయిడ్ చేయలేము. ఇది ఉంటాయి అని తెలుసుకునే మనం మిగతా ప్లానింగ్ అంతా కూడా చేసుకోవాలి. కాబట్టి మా ప్లానింగ్ అంతా కూడాను స్టేటస్ కో ఉన్నటువంటి మన థ్రెట్ పర్సెప్షన్ ఏదైతే ఉందో అది పోతుంది, వెళ్ళిపోతుంది అని అనుకోవడానికి వీలు లేదు అన్న దిశగా ఆయన చెప్పారు. ఏదో రూపంలో మళ్ళీ పుట్టుకొస్తాయి అవి, రక్త బీజుడు లాంటి వాళ్ళు ఒక రూపం కాకపోతే ఇంకో రూపం తీసుకుంటారు, వస్తూనే ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని ఎలా అడ్రస్ చేయాలి, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలన్న దాంట్లో మేము చాలా ఫోకస్డ్ గా ఉన్నాము అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఐఐటి మెడ్రాస్ లో మాట్లాడారు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఇచ్చినటువంటి టెక్నాలజీ, వాళ్ళ పార్టిసిపేషన్ చాలా కీలకంగా ఉండింది. మన ఇంజనీర్స్, మన దేశంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ చాలా ఇండిజినైజేషన్ చేశారు. మన దేశంలోనే తయారైనటువంటి ప్రోడక్ట్స్ చాలా అక్కడికి వచ్చినాయి, మనకు చాలా అద్భుతంగా పనిచేసినాయి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ చాలా కీలకంగా పాత్రలు పోషించే ఆపరేషన్ సింధూర్లో మన ఇండస్ట్రీ, లోకల్ ఇండస్ట్రీ, ప్రైవేట్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ వల్ల మనం చాలా అద్భుతాలు చేయగలిగాము. కాబట్టి మీకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ప్రోడక్ట్స్ కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ మనకు అని చెప్పి ఆ విషయం కూడా నోటెక్కించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.